హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. వచ్చేసి నేను ఒక టాపిక్ అయితే తీసుకురాగలను. సో నేను కొద్ది రోజుల నుంచి ఐఫోన్ తీసుకోవాలని అనుకున్నాను. ఇది నిన్న కుదిరింది. సో ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ వివో V17 ప్రోతో నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. సో దీని తర్వాత వచ్చేసి నేను GoPro 9 అయితే తీసుకున్నాను. సో దానికన్నా నెక్స్ట్ టైం వచ్చేసి ఐఫోన్ తీసుకోవాలనుకున్నాను. చూడడానికి వెళ్ళాను. సో అక్కడ నచ్చేసింది నాకు. సో అక్కడికి వెళ్ళేసి తీసుకుని దాని యొక్క అడ్వాంటేజెస్ దాని ఏమేమి ఉన్నాయో చూద్దాం మరి. సో దాని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం మరి. ఐఫోన్ 13 అయితే తీసుకున్నాను. సో బాక్స్ అయితే నేను ఓపెన్ చేశాను. సో నాకు వచ్చేసి బ్లాక్ బ్లూ అయితే ఉన్నాయి. సో బ్లాక్ ఎందుకు వెళ్ళని బ్లూ అయితే తీసుకున్నాను. సో ఐఫోన్ 13 అయితే తీసుకున్నాను. చూడండి. సో దీనికి కేబుల్ మాత్రం ఒకటే ఇచ్చారు. సో అడాప్టర్ వచ్చేసి మనము ఏ ఐఫోన్ తీసుకున్నా కూడా సపరేట్గా కొనాలా. సో అది వచ్చేసి నాకు 2K పడింది. కేబుల్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో అంతే దీనికి. సో ఐఫోన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మనకు లుక్. సో దీని మనకు వైట్ స్టిక్కర్ మీద మనకు వచ్చేసి ప్లస్ మైనస్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో ఇదే నబ్బా మొత్తం. సో ఐఫోన్ 13. సో దీనికి గ్లాస్ కూడా వేయలేదు, ఇంకా గ్లాస్ పౌచ్ పని ఉంది దీనికి. ప్రతిసారి GoPro తీసుకోవాలని అని. సో మనకు ఐఫోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఆల్టర్నేట్గా ఫోన్ అయితే ఉండాలి మనకు ఖచ్చితంగా. సో నా దగ్గర అయితే వివో V17 Pro అయితే ఉంది. సో ఐఫోన్ అనేది వీడియోస్ కోసం, ఆల్టర్నేట్గా మన ఫోన్స్ దీని కోసం ఇదైతే మొబైల్ ఉంది. సో ఆల్రెడీ నా దగ్గర GoPro 10 కూడా ఉంది. సో దాని DZX మైక్స్ అన్నీ ఉన్నాయి. బజాజ్ కార్డ్ అయితే ఉంది. సో మామూలుగా కార్డు తీసుకోవాలంటే 2100 రూపాయలు తీసుకోవాలి. సో కార్డు తరపున వచ్చేసి నాకు ఆన్లైన్ ప్రైస్ అయితే దొరికింది. మనకు ఆన్లైన్ ప్రైస్ వచ్చి 45,000 రూపాయలు ఉంది. సో నాకు ఆన్లైన్ ప్రైస్ 45,000 నాకు ఆఫర్ ఏమైనా ఇస్తారని అడిగితే, సో నాకు ఐఫోన్ తీసుకునే దానికి నాకు బ్లూటూత్ అయితే ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి 1499. సో నాకు దీనికి 100 రూపీస్కి ఇచ్చారు దాంతో పాటు. సో నాకైతే 100 రూపీస్ పడింది దీనికి. సో ఐఫోన్ అడాప్టర్ అయితే ఇది ఉంది మనకు. సో ఇది 2K పడింది మనకు. ఇది 20 వాట్స్ ఇది. ఫాస్ట్కి ఎక్కుతుంది. సో ఐఫోన్కే వాడాలి. ఇదే నా అడాప్టరు. 20 వాట్స్ ఇది. సో కేబుల్ అయితే వాళ్ళే ఇస్తారు. అడాప్టర్ మనం కొనాలి ఖచ్చితంగా. అంటే 2 విషయాలు చెప్తాను. ఐఫోన్ అనేది రిచ్గా ఉంటుంది. సో ఏంటంటే ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఆల్టర్నేట్గా ప్రతి ఒక్కరు ఇంకో మొబైల్ అయితే వాడుతూ ఉంటారు. యూట్యూబర్ కానీ ఇంకెవరైనా కానీ. సో ఇది ఎక్కువసేపు ఛార్జింగ్ రాదంటారు. సో ఇది కానీ ఐఫోన్ అయితే ఉండాలి. మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో ప్రతి సెక్యూరిటీగా ఉంటుంది మనకు ఐఫోన్ అనేది. మిగతా ఫోన్తో పోల్చుకుంటే ఇది మంచి ఫోల్డర్ పెట్టుకొని మనం మన ఫొటోస్ వీడియోస్ మాత్రం మనకు సెక్యూరిటీగా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇది తీసుకోవడానికి అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి మంచి వీడియోలు మంచి క్వాలిటీ 4Kతో ప్రతి ఒక్క వీడియో తీస్తాను నేను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వరంగల్కు వెళ్తున్నాను. సో వరంగల్ నుంచి మళ్ళీ ఒంగోలుకి వెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో అన్ని మనకు వరంగల్ వీడియోస్ వస్తాయి. సో ఖచ్చితంగా చూడండి. సో గైస్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. ఇస్తాను. సో ఉంటాను మరి. బాయ్. సో ఉంటాను మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్. సో మనం ఫైనాన్స్లో తీసుకుంటే మనకు ఒక ఆఫర్ అయితే ఉంది. ఏంటంటే అది సో ఫైనాన్స్ మనం తీసుకున్న తర్వాత మంత్లీ EMI కట్టాలి. సో అలా కట్టిన తర్వాత సో మేబీ మనం మంత్లీ EMI కడతాం కాబట్టి సో ఆ లోపల మనకు దీని మీద ఇన్సూరెన్స్ చేయించిన అనుకో, ఇన్సూరెన్స్కి వచ్చి 8,000 రూపాయలు తీసుకుంటారు. సో 1 ఇయర్ ఎవరైనా కొత్తగా మోసుకున్న వాళ్ళు ఐఫోన్ వాడిన తర్వాత సో 12 మంత్స్ కదా 1 ఇయర్కు 11 మంత్స్ వాడి తర్వాత కింద పడి పగలగొట్టుకొని మనము సో క్రాషెస్కి కింద పడిన తర్వాత పోయి తీసుకుని అనుకో మనకు రీప్లేస్మెంట్ ఇస్తారు మనకు. సో కొత్త మొబైల్ ఇస్తారు. సో 1 ఇయర్ ఆ లోపల మనకు కంతులు అయిపోతాయి. సో దీని మీద ఉన్న మోజు అయిపోతుంది. సో తర్వాత మనం ఎక్స్చేంజ్ మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు. సో అదేనబ్బా మనకు దీనికి ఫస్ట్ మనం 8,000 రూపాయలు కడితే సో మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను అయితే అట్లే కట్టలేదు. సో నేను కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి సో నాకు అవసరం లేదు.